రేపు చేద్దాంలే ఈ ఒక్క మాట మన జీవితంలో ఎన్ని గొప్ప అవకాశాలను దూరం చేస్తోందో తెలుసా? మనం రేపు అనుకుంటాం, కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. మనలో చాలామందికి పనులను వాయిదా వేయడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈ వాయిదా వేసే ధోరణి మనల్ని పతనం వైపు తీసుకెళ్తుందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. మృత్యువు మన కోసం ఆగదు. మరి మనం పనిని ఎందుకు వాయిదా వేయాలి? వాయిదా పద్ధతిని వీడమని చాణక్యుడు ఎంత కఠినంగా చెబుతున్నాడు. చెయ్యాల్సిన పనిని ఈరోజే చెయ్యి. మధ్యాహ్నం చేయాల్సిన పనిని ఇప్పుడే, అంటే ఉదయమే పూర్తి చెయ్యి. ఎందుకంటే మృత్యువు, ఇక్కడ మృత్యు అంటే కాలం అనుకోవాలి, చావు కాదు. చాలా క్రూరమైనది. నువ్వు పని పూర్తి చేశావా లేదా, నీ బాధ్యతలు తీరాయా లేదా అన్నది చూడదు. సమయం రాగానే తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. మనం తరచుగా ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అనే మాటను వాడుతూ ఉంటాం. ఇది నేటి యువతను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సమయం ఎవరికీ చుట్టం కాదు. మనం ఒక పనిని వాయిదా వేస్తున్నామంటే ఆ పనిని పూర్తి చేసే శక్తిని, అవకాశాన్ని కూడా వదులుకుంటున్నామని అర్థం. రేపు మన ఆరోగ్యం ఎలా ఉంటుందో, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? రేపటి పనిని ఈరోజే పూర్తి చేయడం వల్ల మానసిక ప్రశాంతత దక్కుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. చివరి నిమిషంలో, అంటే లాస్ట్ మినిట్లో పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇది మీ పనిలో నాణ్యతను కూడా పెంచుతుంది. మృత్యు అంటే కేవలం ప్రాణం పోవడం కాదు. ఇక్కడ మృత్యు అంటే కాలం అయిపోవడం అని కూడా అర్థం. ఒక డెడ్ లైన్ దాటిపోతే ఆ పని చేసినా ఫలితం ఉండదు. ఆ అవకాశం చనిపోయినట్టే లెక్క. అందుకే ఏ క్షణంలో జరగాల్సిన పని ఆ క్షణంలోనే జరగాలి. చాణక్యుడి మాటల్లోని లోతును గమనించండి. సమయం లేదు మిత్రమా అనేది కేవలం సినిమా డైలాగ్ కాదు, అది జీవిత సత్యం. మీరు సాధించాలనుకున్న లక్ష్యం ఏదైనా, అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఎవరికైనా చెప్పాల్సిన కృతజ్ఞత కావచ్చు, దాన్ని రేపటికి దాచకండి. గుర్తుంచుకోండి, విజేతలు పనులను ముగించేవారు, పరాజితులు పనులను వాయిదా వేసేవారు. నిర్ణయం మీదే.